సత్తెనపల్లి పట్టణంలో స్వచ్ఛ భారత్ స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని శాసనసభ్యులు కన్నా లక్ష్మీనారాయణ ప్రారంభించారు. ఆర్టీఓకి గోపాలకృష్ణ, మున్సిపల్ కమిషనర్ ఆనందబాబు హాజరయ్యారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 2024 నుంచి అధికారంలోకి వచ్చినప్పుడు స్వచ్ఛాంధ్ర పేరుతో ప్రతి నెల ప్రజలకు అవగాహన కల్పించే విధంగా కార్యక్రమాలు చేపడుతున్నారని, అందుకు అందరూ సహకరించాలని కోరారు. శుభ్రంగా ఉంచుకోవాలి, తర్వాత మన పట్టణం శుభ్రంగా ఉంచుకోవాలి, తర్వాత మన రాష్ట్రం దేశం అన్ని కూడా పరిశుభ్రంగా ఉంటే రోగం జబ్బులు మనం చేసేటువంటి వ్యర్థాల వల్లనే ఎక్కువ వచ్చేటువంటి పరిస్థితి ఉంది. ఆరోగ్యవంతమైనటువంటి దేశాన్ని ఇవ్వాలి అనేటువంటి ఉద్దేశంతో నరేంద్ర మోడీ గారు ప్రారంభించినటువంటి కార్యక్రమాన్ని మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 2024 ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా ఈ స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర పేరుతో మరి ప్రతి నెల కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ దీని మీద ప్రజలకి అవగాహన కల్పించడానికి, అలాగే మున్సిపల్ అధికారులు కూడా మనకు జనరల్గా వస్తున్నటువంటి కంప్లైంట్స్ ఎక్కడికి పోయినా శానిటేషన్ మీదనే ఎక్కువ కంప్లైంట్స్ వస్తున్నటువంటి పరిస్థితి. మరి అవన్నీ కూడా మున్సిపల్ సిబ్బంది సరి చేసుకోవడానికి ఒక ప్లాన్ ప్రకారం స్వచ్ఛ సత్తెనపల్లిని ప్రజలకు ఇచ్చి ఆరోగ్యవంతమైనటువంటి జీవనం గడపడానికి అవకాశం మరి కల్పిస్తూ మరి మన నగరాన్ని ఎంతో అభివృద్ధి చేసుకుంటా ఉన్నాం. ఈ 2 సంవత్సరాల్లో దగ్గరగా 200 పనులు ఈ 2 సంవత్సరాల్లో చేశాం. ఎప్పుడూ లేనటువంటి విధంగా సత్తెనపల్లి అభివృద్ధి కార్యక్రమాలు, మీరు ఆ సత్తెనపల్లి సెంటర్ చూసే ఉంటారు. 2024 ముందు ఎలా ఉంది, 2024 తర్వాత ఎలా ఉందో కూడా చూశారు. మరి అనేక రకాలైనటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఎన్డీఏ గవర్నమెంట్లో నడుస్తూ ఉన్నాయి. అభివృద్ధి సంక్షేమం ఒక ఎన్డీఏ ప్రభుత్వానికే సాధ్యం. మీరు చూశారు 5 సంవత్సరాల పరిపాలన కూడా అరాచకం తప్ప ఈ రాష్ట్ర అభివృద్ధి లేనటువంటి సందర్భాలు. మరి ఇవాళ ప్రతి చిన్న విషయంలో కూడా ముఖ్యమంత్రి గారు పట్టించుకుని నిన్ననే భారతదేశం మొత్తంలో ఎక్కడా లేకుండా కూడా మరి రుణ సౌకర్యం కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి గారు నర్సరాబాద్లో వచ్చి మీరందరూ కూడా పాల్గొన్నారు. దాంట్లో పాల్గొని విజయవంతం చేశారు.